నమస్తే. నా పేరు బేరి రామచంద్ర యాదవ్. తెలంగాణ రాష్ట్రం బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, మరి అదేవిధంగా సాయన్న ముదిరాజు గారు, మరి కృష్ణారావు గారు. ఈరోజు ఏదైతే V5 న్యూస్ రిపోర్టర్ల మీద దాడి చేయడం జరిగిందో, మరి రెజొనెన్స్ జూనియర్ కాలేజ్ ఏదైతే అయ్యప్ప సొసైటీలో అనఫిషియల్గా పెట్టి నడిపిస్తడం జరుగుతుంది. అది అక్కడ విద్యార్థులకు సరైన వసతులు లేవని చెప్పేసి ఏమని ప్రశ్నించినటువంటి రిపోర్టర్ని, V5 రిపోర్టర్ని అతి దారుణంగా కొట్టడం జరిగింది. దీని బీసీ ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఇదే విధంగా మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఈ యొక్క వీళ్ళకి సారీ చెప్పించాలి. వాళ్ళకి నష్టపరిహారం కూడా, కెమెరా కూడా ధ్వంసం చేయడం జరిగింది, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఐక్యవేదిక ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. మరి ఖబర్దార్, ఇలాంటి ఏదైతే రాజస్థాన్ నుంచి వచ్చి ఒక అన్అఫిషియల్గా 29 కాలేజీలకు పర్మిషన్ తీసుకొని మరి 26 కాలేజీలు పెట్టి అన్అఫిషియల్గా ఎంతోమంది పేద విద్యార్థులతోని చెలగాట మారుతున్నటువంటి యజమాన్యాన్ని, మరి ఇలాంటి యజమానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నాం. రౌడీ రాజ్యం చేస్తున్నారు. రౌడీలు ఏదైతే అన్అఫిషియల్గా ఏదైతే కాలేజీలల్లో ఇప్పుడు ఏదైతే పర్మిషన్ లేకుండా గుండాలను పెట్టి కాలేజీలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కాలేజీల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నాం. మాదాపూర్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ కాలేజీలు నడపడం చాలా దారుణమైన పరిస్థితి. మరి అక్కడ ఉన్న విద్యార్థులకు సరైన వసతులు లేవు, ఫుడ్ విషయంలో కానీ అక్కడ సేఫ్టీ విషయాలు లేవని చెప్పేసి ప్రశ్నించినటువంటి V5 రిపోర్టర్ని కానీ కెమెరామెన్ని కానీ ధ్వంసం చేసి వాళ్ళని తీవ్రంగా సచ్చే విధంగా కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా మాదాపూర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పిఎస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది చాలా హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. మరి ఈ దుర్మార్గమైన పాలన ఈ ఒక ఏదైతే అనఫిషియల్గా నడిపించుకుంటా ఏదైతే రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క కాలేజీలు పెట్టుకొని 9 కాలేజీల పర్మిషన్ తీసుకొని 26 కాలేజీలు పెట్టడం, మరి విద్యార్థులకు సరైన ఫుడ్ లేకుండా అక్కడ ఒక ఎలాంటి సేఫ్టీ లేవని ప్రశ్నించినందుకు ఈ V5 ఒక రిపోర్టర్కి అదేవిధంగా కెమెరామెన్ని కిందేసి చచ్చిపోయేదాకా కొట్టిరు. ఇది ఎంత హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా మేము బీసీ ఐక్యవేదిక తరఫున ఖండిస్తున్నాం. దీని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఈ అన్అఫిషియల్ కాలేజీలందరూ కూడా చర్య తీసుకొని మూసివేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతాం.